మరి ఆగ్రహం నేను వచ్చి సన్యాసం ఎక్కడున్నదని మరి 7 నెలలకు రాగానే ఆ ఇంటి ముందు మోరేపాకలా మరి ఆమె ఒక దాసికాంత లెక్క ఉన్నది. సన్యాసి ఎక్కడున్నావు? సెంచయ్య నేను వచ్చిన ఒక ఆగ్రహారం వచ్చిన 12 సంవత్సరాలకి చేరవచ్చినాడు. చిన్న పట్టం నుండి కాకినాడ కొలువు చేసి చేరవచ్చినాడు. స్వామి నాదా సెంచయ్య అష్ట కష్టాలు కూడా వచ్చినవా నీ మరకలు నన్ను అష్ట కష్టాల పాలు చేసినారు. ఒకనాడు అన్నం పెడితే ఒకనాడు అన్నం పెట్టనట్టు మంచి నీళ్ళతో నా ఆకలి చల్లార్చుకొని ఇన్నాళ్ళు బ్రతికినాను. అది కాక మీ తల్లి పరమన్నం వండుకున్న రోజు కాసిపోయిన అన్నం పెడుతున్నారు. ఆ యొక్క పోలీలు చేసుకున్న రోజు పొయ్యి రెక్కలు ఇస్తున్నారు. స్వామి అన్నం వెళ్ళలేక ఆ యొక్క మూర పాకలో పెట్టినాను. మీ తల్లి పెట్టిన ఆహారం చూడండి స్వామి. మరి ఇప్పుడు సన్యాసమ్మ ఆ మోరబాకలో పెంకలలో చూపిస్తే పాసిపోయిన అన్నము ఖరాబైన కూరలు 3వ నాటికి మజ్జిగ మరి సోల్పుత పెంకలలో ఆ పడబోసి ఉన్నారు. మరి చూసినాను గాని ఈ సన్యాసమ్మ వచ్చినప్పుడు నేను అప్పుడు పెళ్లికి పోయినప్పుడు ఏ రూపంలో ఉండే, ఇప్పుడు పిచ్చి రూపంలో ఉన్నది. అప్పుడు గుడిలో దేవతలాగా ఉండేది. మరి సన్యాసమ్మ రూపే కూడా మారిపోయినారు. మరి సన్యాసమ్మ తప్పు చేసిందని మళ్ళీ లాస్ట్ ఏమని ఉత్తరం రాశారు. మరి మరిది ఆ పయ్యతో పాలు తాగి బాసలాడుతున్నది. మరి అట్లాంటి సన్యాసమ్మ ఇంట్లో ఉండకూడదు కొడుక, అచ్చి సన్యాసమ్మ ప్రాణం తీయమని మా తల్లి ఉత్తరం రాసి పంపినారు. మరి ఈ నింద వచ్చింది కాబట్టి సచ్చినా గాని ఈ నింద పోదు. మరి ఈ నింద పోవాలంటే సన్యాసి మరి మా తల్లి ఏమన్నది, మడితో పాలు తాగి బాసలాడినదని మరి నిందే నీ పైన పోతాది. ఈ నీ పైన పట్ట నిందే పోవాలంటే ఆ 7 లంకలో ఉన్న సీతకు ఆ శ్రీరామచంద్రుడు సాకలి మాటలు నమ్మి సతికి అగ్ని పరీక్ష పెట్టినట్టు నీకు నేను అగ్ని పరీక్ష పెడతాను. ఈ అగ్ని పరీక్షలను వెళ్ళిందంటే కట్టిన చీర కాలకుంటా, పెట్టిన బొట్టు పేడెత్తకుంటా, మరి అగ్నిలో 2 ఫిరంగి పుల్లని వేస్తాను. ఆ అగ్నిలోకి పోయి ఆ ఫిరంగి పుల్లని ఎగిరేసుకుంటా, నువ్వు కట్టిన ఆ చీర కాలకుంటా, పెట్టిన బొట్టు పేడెత్తకుంటా అగ్నిగుండంలో తిరిగి వచ్చినావు అనుకో, నువ్వు సాక్ష్యమంత్రాలను నమ్ముతాను. ఈ రోజు అన్నదమ్ముల మాటలు పట్టుకొని తల్లి మాటలు పట్టుకొని ఈ రోజు నా పైన నింద మోపుతున్నాడు. వచ్చిన నింద సచ్చినా పోదు. అందుకొరకే నా పై నుండి నింద పోవాలంటే సీతాదేవికి అగ్ని పరీక్షలో శ్రీరామచంద్రుడు పెట్టినాడు. అగ్ని పరీక్షలో నేను గెలవాలి అని గంధం చెక్కలు కటాయిని నూనె పీపల్ని సిద్ధంతో అగ్ని కాష్టమే మరి తీర్చినాడు. 2 గిరంగి గుండ్ల కాష్టలు వేయగానే అవి మరి ఖాళీ వెలుగులాగా వేయి సూర్యుల కాంతుల కంటే మరి వెలుగు ఇస్తున్నాయి. చీర కాశ పోతున్నాను. ఆ యొక్క భగవంతుని వేడుకున్నాను. తల్లి నేనే సత్యవంతురాలైతే నా అన్నయ్య వీరాధీనుడు గొప్పము ధర్మమూర్తి నా అన్న పేరు దక్కాలంటే ఈ యొక్క అగ్ని పరీక్షలో నేను గెలవాలి అని 2 జోడు తిరంగి గుండ్లను ఆ అగ్ని నుంచి వెళుతూ అమ్మ వెన్న ముద్ర తీరా ఎదురవేసేరా కట్టిన చీర కాలకుంటాను పెట్టిన బొట్టు పేడెత్తకుండా అగ్నిలోన నేను ఒక తిరుగుతూ ఆ యొక్క సంచేవతకే చేరుకున్నాను.
చెప్పినా తెలుసుకున్నావా? ఎప్పటికైనా ఇప్పటికైనా చెవులార వినాలి, కళ్ళార చూస్తేనే వారిపైన తప్పు మోపాలి. చెప్పుడు మాటల వలన ఎన్నో ఇల్లు కూలిపోతాయి, ఎన్నో కుటుంబాలు నాశనం అయిపోతాయి. స్వామి, వారి మాటలు పట్టుకుని నన్ను ఎందుకు బాధ పెట్టినావు? ఆయన వాళ్ళు నీ లేని సమయంలో నీ పైన నింద మోపారు. మరి ఆ నిందని తప్పించుకోవాలంటే తప్పక నువ్వు ప్రమాణం చేయకూడదు. చేయాలి కాబట్టి చేపించాను. నువ్వు సత్యమంత్రాలు నాకు తెలిసాలి. మరి ఎన్ని రోజులు ఉన్నా గాని మా వదినలు నిన్ను బ్రతకనియరు, మా తల్లి నిన్ను బ్రతకనియది. నువ్వు చిన్నదాని మరి వాళ్ళు చెప్పిన పనులు చేస్తలేరని నీ పైన నింద మోపి నిన్ను పొందపాలు చేసాక అది తెచ్చినారు. కాబట్టి ఇక మా అన్న దగ్గరికి వెళ్ళిపోయి, అన్నయ్య ఎన్ని రోజులైనా నా భార్యని తల్లి ఓర్వది, ఆడబిడ్డలు ఓర్వరు, మరి నా వదినలు కూడా ఓర్వరు, తోటి ఏరాళ్ళు కాబట్టి ఆమెని ఏ పని చేసినా కానీ ఓర్తలేరు. ఇక ఎన్ని రోజులైనా కానీ నూరేళ్ళున్న సాగు తప్పది, ఏళ్ళున్న వేరు తప్పది. తప్పకుండా పాలి భాగం మంచుకుందామని మా అన్నల దగ్గర పోయి నేను అడుగుతాను. పాలి భాగం మంచిచ్చిందంటే నాకు వచ్చిన పాలి భాగాన్ని పట్టుకొని నేను ఆయన ఎక్కడికైనా వెళ్ళిపోయి బతుకుతానని ధనాదని అన్నముండే వద్దకైనా అన్నముండే వద్దకైనా కూర్చున్నాడు. అన్నయ్య ఎందుకు వచ్చినవరా తమ్ముడా? అన్నా నీ ప్రారంభ కొలువు పోయినోడు అన్నయ్య ఎందుకు వచ్చానంటే మరి మన ఇంటిలో సన్యాసం అని భార్య ఓడవడం లేదు. నా భార్య సన్యాసం అని ఓర్తలేదా? ఓర్తలేదు. అంత మంచిది. మన మరదలు సుబ్బమ్మ కూడా ఓర్తలేదు. మళ్ళా ఓర్త తల్లి ఓర్తలేదు, ఆడబిడ్డలు ఓర్తలేరు. వీళ్ళందరూ సన్యాసమ్మ మీద పగలసి నింద భూమి పొందపాలు చేసేకాడికి తెచ్చారు. ఆ సత్యము గల సన్యాసమ్మ అగ్ని పరీక్షలో నెగ్గినది. కాబట్టి ఈ ఇంట్లో మనకు పడి రాదు. ఎన్ని రోజులున్నా 7 తప్పది, 100 ఏళ్ళున్న సాగు తప్పదన్నయ్యా. నా పాలి బాగా నాకు వంచిస్తే ఏ మేలు కట్టుకొని బ్రతుకుతానన్నయ్యా. ఏమన్నావురా? పాలి బాగా మంచిగా నోట వచ్చిందో ఇప్పుడన్న మాటలు అనేది ఉంటే మీరా తలాదిస్తారా? దుర్మార్గుడు మళ్ళా పారి భాగం అంటివా? నీ తల తీస్తా, నీ ప్రాణం తీస్తా, నీ భార్యను చంపుతా. ఏం కట్టం చేసినావురా? పత్తి వేసినావా? మిర్చి వేసినావా? కాకపోతే దున్నినవా? వ్యవసాయం చేసినావా? ఏం పని చేసేవాడికే నీకు ఇంత పెద్దగా వచ్చింది. గిరగిరి తిప్పి తిరగగా వచ్చినా నువ్వు ఏ పని చేస్తావో చేసుకోబోతు నీకు మంచిస్తావురా? మరి మా అన్నయ్య వద్దకు వచ్చి, అన్నయ్య సన్యాసం అని ఓరడం లేదు, ఎన్ని రోజులున్నా ఈ ఇంట్లో మేము బ్రతకలేము, అయినా ఈ ఇంట్లో ఉంటే మేము బ్రతకలేమన్నయ్యా. పాలి భాగం మంచిస్తే నా జాగా నేను బతుకుతానని అన్నతోటి అనగానే నా వద్దకు వచ్చి అలా పాలి భాగం అడుగుతున్నాము. ఎద్దుల బట్టి వ్యవసాయం చేసిన వాడవా, నువ్వు సంపాదించిన వాడవా, నువ్వు పుట్టిన కాంచెలు చదువుకొని నీ చదువుకి ఎంతో డబ్బు ఖర్చు అయినది, ఇవాళ వచ్చి పాలి భాగం మంచుకుంటున్నావు. ఈ 10 మందిలో నీ ప్రాణం తీస్తాను. నీ జుట్టు అనగా పిలిక బట్టి నేలపైన కొట్టి ఏదో పైన కాలు పెట్టి నీ ప్రాణం తీస్తానని మా అన్నయ్య నన్ను కింద పడివేశాడు. అయినా ఎవరైనా గాని ఎవరితో నిలబెట్టుకున్నవారు, కొన్ని మాటలు తిన్నవారు, కొంతమంది ఇచ్చినవారు, వాళ్ళకి ఏమన్నా గాని ధైర్యంగా ఉంటారు. ఏం కాదు, ఏనాడు ఒకరోజు ఒకరిని అన్నవాణ్ణి కాదు, ఒక మాట పడ్డవాణ్ణి కాదు.
ఇవాళ మా అన్నయ్య నా పిలగబట్టి నాలపై కొట్టాడంటే ఇక సన్యాసమ్మ చిన్నది ఉన్నది. ఈ సన్యాసమ్మని వాళ్ళు ఓర్వలేరు. ఎన్ని రోజులున్నా కానీ ఈ ఇంట మీద నిగలలేరు. ఇటు చూస్తేమో సన్యాసమ్మ చిన్న అమ్మాయి ఉన్నది. మరి మా అన్నలు పాలి బాగా మంచిగా నా ప్రాణం తీస్తారన్నారు. ఇక ఈ బతుకు నాకు అద్దని సన్యాసమ్మ ఇక పెద్దదైనా కానీ మేము ఏ రాజ్యమైనా పోయి బతుకుతాము. ఈ చిన్న అమ్మాయిని చేసుకున్నందుకే ఇన్ని బాధలు వస్తున్నాయి. నా పిలికనగా చుట్టుపట్టి కింద కొడుతున్నాడు కాబట్టి బ్రతకనని చేతులున్న చంద్రహాయం నా డొక్కలో పడుచుకొని సన్యాసమ్మ నేను చనిపోతున్నానని మరి నేల పైన ఒరిగా సెంచయ్య ఆ యొక్క అన్నదమ్ముల వద్దకు వెళ్ళిపోయి పాలిబాగా మంచిగా అని పలకరిస్తాడు అనుకుంటే మరి వారు ఏమన్నారో తెలియకపోయింది. చేతులున్న చంద్రహాయంతో డొక్కలో నాటుకొని ధరణి పైన వరిగిపోయినాడు. స్వామి సెంచయ్య నన్ను మర్చిపోయినావా? అయ్యో సన్యాసం మా చిన్న వయసులో ఉన్నది అని నువ్వు మరణించినవా స్వామి? నన్ను ఎడవాసి వెళ్ళిపోయినవా నాదా? నీవు లేకుండా నేను జీవిస్తాను స్వామి. నాకు తల్లి లేకున్నా కన్న తండ్రి నన్ను మర్చిపోయినా గాని నా అన్నతో నీ తల్లి వచ్చి మొరబెట్టుకుంటే నేనెత్త కొడుకని నీకు ఇచ్చి పెళ్లి చేసినందుకు ఈ రోజు నన్ను ఎడవాసి వెళ్ళిపోయినవా స్వామి? ఆగ్రహారానికి ఇద్దరు జంటగా వచ్చినాము. నన్ను ఒంటరిదాన్ని వేసి నీ దాన్ని చూసుకున్నావా నాదా? నాదా నన్ను మరచి వెళ్ళిపోయినవా సెంచయ్య? నాదా నన్ను మరచి వెళ్ళిపోయినవా సెంచయ్య? నాదా నన్ను మరచి వెళ్ళిపోయినవా సెంచయ్య? వీడుగా చోడుగా ఉందామనుకుంటే కొన్నాళ్ళు వీడుగా చోడుగా ఉందామనుకుంటే కొన్నాళ్ళు వీడిసి చోడిసి వెళ్ళిపోయినవా ఓనాదా? వీడిసి చోడిసి వెళ్ళిపోయినవా ఓనాదా? చిన్ననాడు నీవు పెళ్ళాడినావు ఓనాదా? చిన్ననాడు పెళ్ళాడినావు స్వామి ఓనాదా? నాయుడు నా జోడు వాసిపోయినవా సెంచయ్య? నాయుడు నా జోడు వాసిపోయినవా సెంచయ్య? విష్ణు మాయ చేత విందాయనేమి నా బ్రతుకు? విష్ణు మాయల చేత విందాయనేమి నా బ్రతుకు? బ్రహ్మ మాయల చేత బయలాయనేమి నా బ్రతుకు? బ్రహ్మ మాయల చేత బయలాయనేమి నా బ్రతుకు? బ్రహ్మ రాసిన రాత రాసి ఉండగను మనదైనా బ్రహ్మ రాసిన రాత రాసి ఉండగను తప్పించనా వశముతరముగాదేమో ఓనాదా? తప్పించనా వశముతరముగాదేమో ఓనాదా? నన్ను వాసి వెళ్ళిపోయినవా నాదా? నిన్ను మరిచి నేను ఎలా ఉంటా అనుకున్నావు? నా తల్లి ఉంటే నా తల్లితో నా కష్టాలు చెప్పుకుంటున్నా.